ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే మన SSGD నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో టోటల్ పోస్టులు వచ్చేసి 25,487 పోస్టులు అనమాట మొత్తం. ఇంకోటి ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 1st, 2025. ఎండింగ్ డేట్ వచ్చేసి December 31st, 2025 ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ ప్రాసెసే. సో అందరూ కూడా ఈ అవకాశం అయితే మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో అయితే మనం నోటిఫికేషన్ మొత్తం డిస్కస్ చేద్దాం. ఏ ఫోర్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. SSC నుంచి వచ్చిన నోటిఫికేషన్ నేనైతే ఇది మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను ఈ నోటిఫికేషన్ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే నేను పిన్ చేస్తాను. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని కొంచెం డీటెయిల్గా అయితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇందులోనే కొన్ని మెయిన్ థింగ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకు వచ్చేసి డేట్స్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 1st, 2025. లాస్ట్ డేట్ వచ్చేసి 31st December 2025 అనమాట లాస్ట్ డేటు. దీని ఎలిజిబుల్ అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అనమాట. ఇప్పుడైతే మనం ఫోర్స్ వైజ్గా ఎన్ని పోస్టులు తీసారో చూద్దాం అనమాట. చూడండి, నేనైతే ఫ్రెండ్స్ ఇది మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. BSFలో వచ్చేసి SC వాళ్ళకి అయితే 78, ST వాళ్ళకి అయితే వచ్చేసి 58, OBC వాళ్ళకి నుంచి 113, EWS ద్వారా అయితే 53, UR ద్వారా అయితే 222 పోస్టులు అనమాట. ఇవి మేల్స్కి వచ్చే మొత్తం మేల్స్ అనమాట. ఇవి మేల్స్ మొత్తం పోస్టులు వచ్చేసి 524 పోస్టులు BSFలో. అలాగే ఫీమేల్స్లో చూసుకుంటే SC వాళ్ళకి అయితే 11, ST వాళ్ళకి అయితే 7, OBC వాళ్ళకి అయితే 20, EWS అయితే 5, UR అయితే 49. టోటల్ వచ్చేసి 92 పోస్టులు అనమాట ఫీమేల్స్కి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కలుపుకుంటే మాత్రం 616 పోస్టులు అయితే ఉన్నాయి BSFలో. అలాగే మిగతా ఫోర్స్లో కూడా సేమ్ అలాగే ఇచ్చారు ఫ్రెండ్స్. CSFలో అయితే మాత్రం మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి బాయ్స్లోని అదే మేల్స్లోని 13,135 పోస్టులు, ఫీమేల్స్లో వచ్చేసి అయితే 1,460 పోస్టులు అనమాట. CRPFలో వచ్చేసి 5,366 పోస్టులు, ఫీమేల్స్ వచ్చేసి 124 పోస్టులు అనమాట. SSBలో అయితే 1,764 పోస్టులు మేల్స్కి, ఫీమేల్స్కి అయితే లేవు అనమాట, 0. ITBPలో అయితే మాత్రం మేల్స్కి 1,099 పోస్టులు అనమాట. ఫీమేల్స్లో వచ్చేసి 194 పోస్టులు. ARలో అయితే AR అంటే అస్సాం రైఫిల్స్, ARలో అయితే 1,556 పోస్టులు మేల్స్కి, ఫీమేల్స్కి వచ్చేసి 150 పోస్టులు అనమాట. SSFలో అయితే మాత్రం మేల్స్కి 23 పోస్టులు, ఫీమేల్స్కి అయితే లేవు. అలాగే టోటల్ పోస్టులు అన్ని ఫోర్సులు కలుపుకుని టోటల్ పోస్టులు ఏంటంటే 25,487 పోస్టులు అనమాట. ఈ అవకాశం అయితే ఎవరు వదులుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి అవకాశం ఇది. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాలు ఉంటుంది. SC ST వాళ్ళకి అయితే మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC వాళ్ళకి అయితే మాత్రం 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్-సర్వీస్మెన్ కూడా 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్. కొన్ని సెంటర్స్ అయితే ఇచ్చారు, ఇప్పుడైతే చూద్దాము. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది మన సౌత్లో ఉన్నాయి కదా, సదరన్ రీజన్లో వస్తుంది మంది. ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు ఇవన్నీ వచ్చేసి సదరన్ రీజన్లో వస్తాయి. మీరు మీ సొంత రాష్ట్రాల్లోనే అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, అండ్ మీ ఉన్న సొంత జిల్లాల్లోనే మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. కొన్ని సెంటర్స్ అయితే ఇచ్చారనమాట, చూద్దాము. గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, అలాగా కొన్ని సెంటర్స్ అయితే ఇచ్చారనమాట. మీరు ఎగ్జామ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, సెంటర్స్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని మీరు పెట్టుకోండి ఎగ్జామ్. సెంటర్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ కదా, కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారనమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్లో నుంచి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks దీనికి, అంటే ఎగ్జామ్లోని. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, హిందీ. మీరైతే మీరు ఓన్ లాంగ్వేజ్లో అయితే మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూసుకుంటే మాత్రం PETలోని మేల్స్కి వచ్చేసి 5 kilometers రన్నింగ్ అనమాట, 24 minutes టైమింగ్స్ వచ్చేసి. ఫీమేల్స్కి వచ్చేసి 1.6 kilometers టైమింగ్స్ వచ్చేసి
8.5 minutes అనమాట. ఇదైతే లదక్ రీజన్ వాళ్ళు కాకుండా లదక్ రీజన్ వాళ్ళకి అయితే మాత్రం 1.6 kilometers మేల్స్కి 7 minutes అనమాట టైమింగ్. ఫీమేల్స్కి వచ్చేసి 800 meters 5 minutes టైమింగ్స్ అయితే ఇచ్చారు. మీరైతే చాలామంది అయితే ఇక్కడే రన్నింగ్లోనే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు ఫ్రెండ్స్. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనం రన్నింగ్ కోసం కూడా మనం అయితే వీడియో చేసాము, టైం టేబుల్ అవన్నీ. ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హైట్ గట్రా బేసిక్ స్టాండర్డ్స్ కోసం చూద్దాము. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనమాట ఇది. మేల్స్కి వచ్చేసి 170 centimeters, ఫీమేల్స్కి వచ్చేసి 150 centimeters అనమాట. ఇది ఇందులో అయితే మళ్ళీ కొంత ఏజ్ అదే క్యాస్ట్ వైజ్ కూడా మనకి హైట్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి అయితే మాత్రం మేల్స్లో 162.5 centimeters, ఫీమేల్స్ వచ్చేసి 150 centimeters ఉంటే సరిపోద్ది. అలాగా కొన్ని రీజన్స్లో అయితే ఇచ్చారనమాట. ఒక చూడండి మీరు కూడా. మనం ఇప్పుడు చెస్ట్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మేల్స్కి వచ్చేసి ఎక్స్పాండ్ చేయకముందు అయితే 80 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత అయితే మాత్రం 5 centimeters అయితే పెరగాలన్నమాట. అలాగే ఈ చెస్ట్లో కూడా కొన్ని రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి అయితే మాత్రం ఎక్స్పాండ్ చేయకుండా అయితే 76 ఉంటే సరిపోద్ది. ఎక్స్పాండ్ చేసిన తర్వాత అయితే 5 centimeters అయితే పెరగాలన్నమాట. అది ఎంత చెస్ట్ ఉన్నా సరే 5 centimeters అయితే పెరగాలన్నమాట. ఇది చూసుకుని ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి నెక్స్ట్ వీడియో అయితే నేను ఎలాగ అప్లై చేయాలి ఏంటని అది కూడా చూపిస్తాను. ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అది కూడా నేను వీడియో అయితే చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా అనుకున్నా. నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరెవరైతే అదే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీకు మాత్రం. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం అయితే ఎలాగ అప్లై చేయాలి, ఆన్లైన్లో ఎలాగ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం అయితే ఆ వీడియో కూడా చేద్దాము. ఓకేనా, ఉంటాను. జై హింద్.